వెల్కమ్ టు నాడి రేస్ మీకోసం కొత్త వీడియో. ఇది హైవే పాయింట్లో, అంటే ఈ హైవే అనేది కోరపుట్టు రాయగడ హైవే ఇది. ఈ హైవేకి ఇరువైపులా ల్యాండ్ అనేది ఉందన్నమాట. దాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. సో చాలా అంటే చాలా బాగుంది ల్యాండ్ అయితే. వాటర్ సోర్స్ అనేది మీరు ఇందాక వేరే వీడియోలో చూశారు రివర్. ఆ రివర్కి ఆ రివర్ అనేది దీని వెనక ఉందన్నమాట. కోరపుట్టుకి 20 కిలోమీటర్ దూరం. కావాలంటే బోర్డు కూడా నేను పెట్టాను. ఆ బోర్డు జూమ్ చేసి చూసుకోండి, మీకు తెలిసి ఇదే ల్యాండ్ అనమాట. అదిగో కస్టమర్ చూపిస్తాను మీడియేటర్. అక్కడ మీడియేటరే. అక్కడ కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది. ఏంటనంటే అది చిన్న కల్వర్ట్. అయితే రోడ్డు పాయింటే భూమి అయితే. వాటర్ సోర్స్ ఏంటంటే బోర్లు పడతాయని చెప్పారన్నమాట. సో బోర్లు పడతాయని వాళ్ళు చెప్పారు, కానీ మనం అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బోర్లు అయితే ఉన్నాయి ఆ ఏరియాలో, కాబట్టి బోర్లు పడతాయని మనం కూడా అనుకుందాం. అలాగే మీకు ఏదైతే ప్లేన్ కనిపిస్తుందో అలాగా 48 ఎకరాస్ అనమాట. 48 ఎకరాస్ చాలా అయితే చాలా బాగుంది. రోడ్డుకి ఇటువైపులో అటు అయితే జీడి మామిడి అనేది ఉందన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ఫెయిర్గానే ఉంది. వీళ్ళు కూడా రెగ్యులర్ అదే జనరల్ ల్యాండ్ అనమాట ఇదంతా కూడా. సో అది అయితే చెక్ చేసాం. కొన్ని మాత్రం చెక్ చేయగలం. పూర్తిగా మీడియేటర్దే బాధ్యత అని ఎవరు కూడా తీసుకోవద్దు. కొంత బాధ్యత మీరు తీసుకున్నట్లయితే, ఎందుకంటే లక్షల్లో పెడుతున్నారు కాబట్టి మీరు నాకంటే 100 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైజ్ అనేవి తక్కువ వచ్చే కొలది దాని మీద వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఇదైతే 5 లక్షలు చెప్తున్నారు, కానీ బార్గెనింగ్లో మనకి 4 lakhs లోపే దొరికే ఛాన్స్ అనేది ఉంది. కొద్దిగా మాట్లాడుకోవాలి. అదైతే నేను కంపల్సరీగా మీకు రేట్ విషయంలో సపోర్ట్ చేయగలుగుతాను. చాలామంది మన కస్టమర్సు రేట్ని లో ప్రైస్ కావాలని అనుకున్నారు కాబట్టి ఈ బిట్లు అయితే ఉన్నాయి. ఇప్పటికి 3 బిట్లు చూపించాను. కాబట్టి ఈ 3 బిట్లు ఒక బిట్ అయితే అయిపోయింది. ఈ 2 బిట్లు ఉన్నాయన్నమాట. 48 ఎకరాస్ అండ్ 36 ఎకరాస్. ఆ 2 కూడా ఉన్నాయి. ఏదైనా కానీ వాటర్ ఇట్ మేబీ పార్టీ కరెక్ట్ అయిన పార్టీ మేము కొనగలం, మేము ఫేస్ చేయగలం అనుకున్న వాళ్ళు రండి. ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్గానే ఉంటాను. సో మాకు వర్క్ అయితేనే కమిషన్ ఇవ్వండి. వేరే వాళ్ళలాగా మనకి అక్కడ ఒడిస్సా మీడియేటర్ని పట్టుకుంటే స్టార్టింగ్ పెట్రోల్ లేనిదే వాళ్ళు బయటికి రారు. పెట్రోల్ పోయిందే బయటికి రారు. యాజ్ ఏ మీడియేటర్గా నేను వాళ్ళకి పెట్రోల్ పోయడం జరుగుతుంది. అప్పుడైతేనే వాళ్ళు మనకి ల్యాండ్ చూపించడానికి వస్తుంటారన్నమాట. ఒక 10 కిలోమీటర్లకే ₹350 పెట్రోల్ నా చేత వేయించుకున్నారు. అంతేకాకుండా ఇంకా గాంబ్లింగ్ ఏంటంటే హాస్పిటల్ బిల్లు ఆ ఓనర్కి అర్జెంట్ అయితే మనల్ని అడుగుతున్నారు. అంటే సెన్స్ ఆఫ్ మైండ్ వాళ్ళది ఎలా ఉందనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంది. కాబట్టి ఒరిస్సా మీడియేటర్లను కానీ మన తెలుగు వాళ్ళు ఫాలో అవ్వద్దు. ఒకవేళ ఫాలో అయినట్లయితే ఇబ్బంది పాలు తప్పదు. ముందే డబ్బులు లాగేస్తారు. ఒకటి, మీకు భూమి నచ్చింది అంటే రికార్డ్స్ చెక్ చేయడం బ్యాక్గ్రౌండ్ మేము చేస్తాం. బట్ పేపర్స్ పంపిస్తాం. ఎవరికైతే మాకు నమ్మకం ఉంటారో వాళ్ళందరికీ మేము పేపర్ పంపిస్తాం. మీరు కూడా మీ వీలైనంత మట్టుగా లాయర్ని పెట్టుకుని చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే అడ్వాన్స్ ఇవ్వండి. ముందు ఎవరు ఎంత కంగారు పెట్టినా అడ్వాన్స్లు మాత్రం ఇవ్వద్దు, బ్యాక్ రావు. సో నేరుగా మీకు ఓనరు, మీ అవతల మీడియేటర్, మనకు ఒడిస్సా మీడియేటర్ కూడా పక్కా జెన్యూన్ పర్సన్ ఉన్నారు. ఆయన మనం కూర్చొని మాట్లాడి బిట్ ప్రైజ్ ఓకే అయిన తర్వాత మాత్రమే నన్ను ఫాలో అయ్యి మీరు ఏదైనా ప్రతి రూపాయి ఇవ్వండి. ఒకవేళ నన్ను ఫాలో అవ్వకని ఇస్తే నాకు సంబంధం లేదు, అది కూడా చెప్తున్నా. ఎందుకంటే నేను ఏమాత్రం డౌట్ అయినా కానీ మనం డబ్బులు ఫెయిల్ అవ్వకనే చూసే బాధ్యత నాది. కాబట్టి అగ్రిమెంట్ అయ్యే ముందైనా కానీ ఫెయిర్గా లేకపోతే ఆపేస్తాను. నాకు ముందే అయిపోవాలని నాకేమీ కాదు, నా కమిషన్ నాకు వచ్చేయాలని కాదు. అది వర్కౌట్ అయితే కమిషన్ రూపాయి అడిగితే ₹2 ఇస్తారు సాటిస్ఫై అయితే. సో ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను వర్క్ అనేది డబ్బుల కోసం చేయట్లేదు, జెన్యూన్గా చెప్తున్నాను. సో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ మంచి బిట్లని మన ఆంధ్రాకి అప్పచెప్దాం. మంచిగా మన వాళ్ళని వాటి నుండి, ఆ బాధల నుండి విముక్తి కలిగించి మంచిగా ఫెయిర్గా అందిద్దాం. ఇంతగా ఎక్కువ రేట్లు నాకు డబ్బులు ఇవ్వడానికి మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. నాతో జర్నీ చేస్తే నాయుడికి ₹1 ఎక్కువ ఇవ్వడంలో తప్పేం కాదని మీరే అనుకుంటారు.
ఎందుకంటే అంత జెన్యూన్‌గా నేను వర్క్ చేస్తాను. దాన్ని నమ్మండి. సో, చాలా విషయాలు మీకు పరిగణలోకి తీసుకొచ్చాను. ఈ సర్వే నంబర్‌లు అన్నీ యువతల వైపు కూడా భూమి చూపిస్తున్నాను గదా! ఇదనమాట. జీడి తోటతో ఉంది. జీడి మామిడితో. ఇది లాగి ల్యాండ్. రోడ్డుకి సెంటర్‌లో ఉందనమాట. అటువైపు ఆ వరి చేను కాదనుకుంటున్నాను. సో, ఈ టైంలో గూడా రెండో పంట పండిస్తున్నారు వరి చేలు. ఈ ప్లెయిన్‌గా ఉన్నదంతా మనకి చూపించిన ల్యాండ్ అనమాట. 48 ఎకరాస్. ఎవరైనా గానీ ఫిజికల్‌గా వచ్చి చెక్ చేసుకోండి. ఎందుకంటే వీడియో చూసి డిసైడ్ అవ్వండి ఇది కొనాలని. డిసైడ్ అయిన తర్వాత నానే ట్రావెల్ చేస్తాను. మీతో వస్తాను. టైం లేట్ అవ్వచ్చు గానీ పక్కా వస్తాను. మీరు పిన్ పాయింట్లు పెట్టండి. నేనెళ్ళి చూసేస్తాను. మీకు కమిషన్‌లు ఇచ్చేస్తాను. అలాంటి మాటలైతే నాకు చెప్పొద్దు. ఇది 2026 అంతా నమ్మశక్యమైన పర్సన్స్ లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నే ఒక మీడియేటరు డైరెక్టే నాకు పార్టీ చూసేస్తారు. నాకు పిన్ పాయింట్ పెట్టి నీకు డబ్బులు ఇచ్చేస్తానని ఎన్నో కబుర్లు చెప్తున్నారు. నేను 48 డిగ్రీస్ ఎండలో ఎళ్లి వర్క్ చేస్తాను. ఎందుకంటే నా కష్టానికి ఫలితం వస్తే చాలు ఫెయిర్‌గా. సో, అదే ఉద్దేశం. మంచిగా మీరు భూమిని చెక్ చేసుకొని ఏదైతే వేలుతో చూపిస్తున్నానో అలా బౌండరీ మనకు అర్థమవుద్దని వరి చేను నుండి సర్వే చేస్తే గానీ తెలీదు మన బౌండరీలో ఉందా లేదనేది. సో, రఫ్‌గా చెప్పగలను గానీ ఫెయిర్‌గా ఈ ముక్క ఎంత ఎగ్జాక్ట్‌లీ అనేది ఎవ్వరూ చెప్పలేరు. నేనే గాదు ఏ మీడియేటర్ చెప్పలేరు. ల్యాండ్ పాయింట్ చెప్పగలరు. ల్యాండ్ డీటెయిల్స్ చెప్పగలరు. ఈ ముక్క మంది, ఈ ముక్క మంది కాదనేది చెప్పలేరు. కాబట్టి ఫుల్ సర్వే చేస్తేనే మనం పూర్తి వివరాలు చెప్పగలం. కాబట్టి అది ఎక్స్టెంట్ ఏ రకంగా ఉంది, మన రఫ్ మ్యాప్ గీసి చేయగలిగితేనే అప్పుడు చూడగలుగుతాం. మన పొజిషన్ ఏంటి, ఆ భూమి పొజిషన్ ఏంటి, ఆ సర్వే నెంబర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఓనర్స్ ఎంతమంది, ఇవన్నీ కూడా సర్వేలోనే తెలుస్తాయి. ఏదో మాట చూసుకు అంతమంది ఇంతమంది అని చెప్తుంటారు కానీ అది ఎగ్జాక్ట్లీ ఓనర్స్ నెంబర్ కూడా కాదు. ఆ జాతి బట్టి ఆరు జనరలా కాదా చెప్పగలగాలి. ఎన్నో జాతులు ఉన్నాయి. సో, ఆ జాతి జనరలా కాదనేది చాలామందికి తెలీదు. సో, అలాంటి లిస్ట్ కూడా మనం త్వరలో సంపాదిద్దాం. మెయిన్ మంచి మీడియేటర్స్ ఒరిస్సాలో మిస్ అవుతున్నారు. సో, ఆ మంచి మీడియేటర్స్ కోసం నేను వాచ్ చేస్తానన్నమాట. ఎక్కడ పెర్ఫెక్ట్‌గా చేస్తారని చూస్తున్నానో, ఎక్కడ కూడా పెర్ఫెక్ట్‌గా లేరు. కాబట్టి మంచి మీడియేటింగ్ దొరికితే మాత్రం ఖచ్చితమైన మంచి బిజినెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. షేర్ చేయండి.